పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో రాజకీయ శాఖలు రాజుకున్నాయి. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీను, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాజన్న ద్వారా ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులను ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారని మజ్జి శ్రీను విమర్శించారు. కొత్తగా నిధులు తెచ్చి అభివృద్ధి చేసే సత్తా ఈ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని, పనులు జరగకుండానే నిధులు డ్రా చేస్తున్నారని మజ్జి శ్రీను ఆరోపించారు. దీనిపై జనసేన నాయకులు కూడా ఫిర్యాదు చేశారని, తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. మొత్తం 1272,5.4 లక్షలు చూపిస్తున్నారు. అంటే వర్కులు జరిగేవా అని అడుగుతున్నాం మేము. ఈ వర్కులకు తీర్మానాలు మా పంచాయతీ వాళ్ళు ఇచ్చారా? ఈ వర్కులకు తీర్మానం మా ఎండిఓకి, మా పంచాయతీ మండల పరిషత్ నుంచి ఇచ్చారా? ఈ వర్కులకు తీర్మానం మా జిల్లా పరిషత్కి ఇచ్చారు. ఇవన్నీ కూడా జనసేన నాయకుడు ఈ రెండు కూడా రాష్ట్రానికి రాశారు, ఇది కేంద్రానికి రాశారు. నాకు కాపీ పెట్టారు కాబట్టి నా దగ్గర ఉన్నది. ఇవి మాట్లాడుతూ త్వరలో వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను. మా జనసేన నాయకుడు కూడా త్వరలో మీకు ప్రెస్ మీట్ పెడతామన్నారు. ఆయన కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయబోతారని చూస్తున్నారు. అంటే ఎప్పుడు దొరుకుతుందా దోసుకుందాం, ఎప్పుడు తప్పుకుంటారా దోసుకుందామనే పరిస్థితులు ఉన్నారు. అది చెప్పడానికి చెప్తాను. మున్సిపాలిటీలో తప్పుకుని ఇస్తారులేరా ఎలా అల్లోకొల్లం చేస్తున్నారు చూసారా? అలాగే సర్పంచులు ఎప్పుడు తప్పుకుంటారా, జడ్పీ చైర్మన్ ఎప్పుడు తప్పుకుంటారా, మేము దోసుకుందాం, ఆక్రమించేద్దాం, ప్లేస్ దోసుకుందామని ఇవన్నీ కూడా లెక్కలు తేలుస్తాం. ఈ అధికారులు ఎవరిని విడిచిపెట్టాం. ఈ జనసేన నాయకుడు కూడా రిట్లు వేస్తున్నారు. మేము కూడా తర్వాత మరికొన్ని వివరాలు తెచ్చుకొని నేను మళ్ళీ మీతో మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడతాం. ఎవరిని విడిచిపెట్టడం లేదు. ఈ విధంగా అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఇది చేస్తుంది ఈ ప్రభుత్వం. నేను ఎప్పుడైనా ఇలా చేశారని అడుగుతాను. నేను మిమ్మల్ని అడుగుతాను. నేను ఎవరి ఉద్యోగాలు నేను తీశారని అడుగుతాను. పలానా దగ్గర డబ్బులు తీసుకుని పలానా పని చేశారని ఎవరు చెప్తున్నా చెప్పండి. ఇక్కడికి వచ్చాక పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ అయినప్పటికి కూడా ఇవాళ మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడున్న సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రులు ఉన్నారు. కేవలం మేము చేసిన పనుల్లో, మేము చేసిన కార్యక్రమాల్లో మీరు ప్రారంభోత్సవాలు తప్ప ఎక్కడ కూడా ₹1 నిధులు తెచ్చి, ₹1,00,000 నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో రహదారులు చేసిన, లేదన్నా వైద్య సేవల కోసం 100 పడకల ఆసుపత్రి తెచ్చిన ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాజేంద్ర గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన సీనియర్ శాసనసభ్యులు. ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజల మన్ననలు పొందుతూ, ప్రజల తాలూకు అవసరం మా అవసరంగా భావించి, ప్రజల తాలూకు కష్టాన్ని ఆయన కష్టంగా భావించి ఈ ప్రాంతాలకు కార్యక్రమాలు చేసిన ఒక పెద్ద నాయకత్వం ఈ ప్రాంతంలో ఉండేది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇవాళ ఒక నాయకత్వం మార్పు జరిగింది. అకారణమైన మార్పులు జరిగాయి. ఇవాళ ప్రజలు ఇప్పటికీ చింతిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ బలమైన రాజేంద్ర లాంటి నాయకుడిని మనం ఈ ప్రాంతం నుంచి నాయకత్వాన్ని కోల్పోయామే అని ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు. దానికి కారణం ఇవాళ ఈ గిరిజన శాఖ మంత్రులు. వారు ఎంతసేపు వారి తాలూకా సొంత కుటుంబ కలహాలతోనో, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు తగాదాలో, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు అవినీతి కార్యక్రమాలు తప్ప వారికి ఎక్కడా కూడా ఈ గిరిజన ప్రాంతంలో కానీ, గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని కానీ లేదు, ఈ ప్రాంతంలో గిరిజన తాలూకా సంక్షేమం చూద్దామని కానీ లేదు, ఈ ప్రాంతంలో గిరిజన పిల్లలు చనిపోతూ ఉంటే, జ్వరాలతోనో డబ్బులతోనో చనిపోతూ ఉంటే కనీసం వారి పట్ల వారు ఉండకుండా వారికి ఏదో ఒకనాడు జ్వరం వచ్చిందని చెప్పి దాన్ని చెప్తున్న పరిస్థితి తప్ప ఎక్కడా కూడా ఈ ప్రాంత గిరిజనుల పట్ల కానీ, ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల కానీ ఎక్కడా కూడా వారు చొరవ చూపిన పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకు ఇలా దొంగతనంగా ప్రారంభోత్సవాలు చేసుకుంటారు? ధైర్యంగా చేయండి. మేము ప్రారంభోత్సవం చేసి పిలవండి. ఈ రాష్ట్రంలో ఉన్న వైద్య శాఖ మంత్రులు రమ్మనండి, లేదా ఈ ప్రాంతంలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులు పిలిపించండి. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎవరు జరిగిందో చెప్తారు. ఏ ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేశారు, దానికి ఎవరు నిధులు కేటాయించారు, మా హాయంలో మేము ఏం కార్యక్రమాలు చేసాం, కానీ మేము ఎప్పుడు కూడా ఆదరాబాదరాగా ప్రారంభోత్సవం చేయాలని ఆలోచన చేయలే. ఆనాడు ఈ ప్రాంతంలో ఇవాళ కూడా గర్వంగా చెప్తుంటా, కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆ రోజు ప్రతిగంట రిజర్వాయర్ని మళ్ళీ వారి చేతుల మీద ప్రారంభోత్సవం చేశారు. ఇవాళ ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా
ఇవాళ ఆనందంతో ఉన్నారు. దానికి సంబంధించి ఏమైనా మిగిలిన పిల్లలు ఉంటే రాజేంద్ర గారు ప్రత్యేకంగా చొరవ చూపించి ఈ ప్రాంత రైతాంగం కోసం కృషి చేశారు, ఈ ప్రాంత గిరిజనుల కోసం కృషి చేశారు, ఈ ప్రాంత అవసరాల కోసం కృషి చేశారు. కానీ మీరు కేవలం మీ కుటుంబ అవసరాల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంగా మీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణలు, మీ తెలుగుదేశం నాయకుల మీద విచారణలు, మీ తాలూకు కుమ్ములాటలు, మీ తాలూకు అవినీతి కార్యక్రమాలు తప్ప ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది ఇవాళ ఎక్కడా నోచుకోలేదు ఎక్కడా కూడా.